హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన రెడ్డి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. యాక్చువల్‌గా నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు చూసుకోలేదన్నమాట. సో, వాయిస్ రికార్డ్ అవుతుందనేసి నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత వ్లాగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నానన్నమాట వాయిస్ రావడం లేదని. సో, అందుకే ఈ వ్లాగ్‌కయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ఉగాది వచ్చేసి మాకు సో స్పెషల్ అన్నమాట. ఎందుకంటే పెళ్లయిన తర్వాత ఫస్ట్ ఉగాది అన్నమాట మాకిది. సో, మా లైఫ్‌లో మా ఫస్ట్ ఉగాది మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామనేసి చూసేయండి. ఇక్కడ ఫస్ట్ నేనైతే పొయ్యిని పూజిచ్చేసి, పొయ్యికి తాంబూలం పెట్టేసి వంటయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ నేనైతే పొయ్యి మీద పాలు పెట్టాను. సో, ఇక్కడొచ్చేసి బెల్లమన్నంకైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట స్వీట్ దేవుడికి ప్రసాదంగా. సో, బెల్లమన్నంకొచ్చేసి నేనైతే 3 పిడికెళ్ళైతే బియ్యం తీసుకొని బెల్లమన్నం అయితే చేశాననమాట. యాక్చువల్‌గా ఆ రోజు నేనైతే పాలు పొంగబెట్టాలి అని అనుకోలేదు. బట్ అవే పొంగిపోయినాయి. నేనైతే ఒక మంచి సూచకంగా తీసుకుంటున్నాననమాట. మన అందరి లైఫ్‌లలో మంచి జరగాలని కోరుకుంటున్నాను నేనైతే. మన తెలుగింటి ఆనవాయితీ ఇది గదండీ! ఏదైనా తెలుగు పండగలొస్తున్నాయంటే చాలు ఫస్ట్ మన వాళ్ళైతే గడప పూజించుకుంటారు గదా! సో, నేను కూడా అలానే నా డే అయితే స్టార్ట్ చేశాననమాట ఉగాది రోజు. ఇక్కడొచ్చేసి నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్‌గా నా వర్క్స్ అంతా అయిపోయినాయనమాట కిచెన్‌లో. బట్ కిచెన్ మెస్సీగుందనమాట. నాకట్లా ఉంటే అస్సలకి నచ్చదు. సో, అందుకే నేను చెప్తున్నాను, నేను పూజ చేయాలి. స్నానం చేసేసుకున్నాను. పొరకైతే పట్టుకోను. నువ్వు కసు దోసెయి అని నేను చెప్తున్నాను మా హస్బెండ్‌కి. సో, అక్కడేదో ఆయనే పెద్ద అంతా వర్క్ చేసినట్టు మైక్ ఆన్‌లో ఉందనుకోని మేమైతే అక్కడ ఓవర్ యాక్షన్ చేశామనమాట. మాట్లాడుకుంటా కొంచెం ఫన్నీగా. సో, ఇప్పుడైతే మా ఉగాది పచ్చడి ప్రిపరేషన్ జూసేయండి. ఇక్కడ నేనైతే అన్ని వంటకాలు ప్రిపేర్ చేసి పెట్టాననమాట. పూజకి చేసినవి ప్రసాదాలన్నీ. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొడతారనేసి లేట్ అవ్వకుండా అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట పూజ. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజలు చేసుకుంటారనమాట. బట్ నా వర్షన్ ఏందంటే మనకు నచ్చినట్టు, మన మనసుకు నచ్చినట్టు చేసుకోవడమే పూజ అన్నమాట. ఎందుకంటే పూజ ఎవరైనా ప్రశాంతత కోసమే చేసుకుంటారు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని రావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
మా ఉగాది పచ్చడి అయితే ప్రసాదం తీసుకుంటున్నాము ఇప్పుడు. ఏ ఇంట్లో తమిళం చేసుకుంటావు నాకు గుర్తు. ఏ రుచి తగిలింది గైస్? మా వాడికి ఫస్ట్ తీపి తగిలిందంట. అవన్నీ తగులుతాయి, ఫస్ట్ ఏది తగిలింది అనేది ఇంపార్టెంట్. ఉగాది పచ్చడి నిజంగా చాలా టేస్టీగా వచ్చింది కదా. ఇప్పుడు కల్లాలు అయితే వేసాం కదా, సో 2 తీసుకొని మేము అయితే మా ఒక్క పొద్దు చెల్లిచ్చేస్తాము. ఆల్రెడీ ఒక ప్లేట్ తీసేసాను, ఒక ప్లేట్ తీసుకొని మనమైతే మన ఒక్క పొద్దు అయితే చెల్లిద్దాము. మా ఒక్క పొద్దు అయితే చెల్లిస్తానమాట. ఫస్ట్ దేవుని దగ్గర నుంచి అయితే మేము ప్లేట్ తీసేసుకుందాము. ఫస్ట్ స్వీట్తో అయితే మన ఒక్క పొద్దు చెల్లిద్దాము. సో ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతా ఉంది. సో మేమైతే రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. ఏడిపోతున్నాం గుడి. ఇంత రెడీ అయినా గుడికి? టెంపుల్కి ఏం రెడీ కాదు, నార్మల్ షర్ట్ ప్యాంట్. మా బండి అయితే ట్రబుల్ ఇచ్చింది గైస్. మనమైతే ఇప్పుడు టెంకాయలు తీసుకోవడానికి వచ్చినాము. సో ఈ వ్లాగ్ అయితే ఇంత గైస్. మరొక వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో.